వీళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేసిన నాయకులకే గొప్ప పదవులు ఇస్తారని చెప్పి ఇంతకు తప్పు చేసిన నాయకులకే గొప్ప పదవులు ఇస్తారు. కాబట్టి బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇవ్వబోతా ఉన్నారు. సర్వస్వతంత్రంగా ఆయన భారత హోంమంత్రి కాబోతున్నట్టు మాకు వినికిడి ఉన్నది. మరి ఏం చేయబోతారనేది అది మనం కాలం చూస్తాం. కానీ మరి ఒకవేళ ఆయన పార్టీని ఒకవేళ ఏమంటారు నిజంగా ఆయనను సస్పెండ్ అంటే మంత్రి పదవి నుండి తొలగిస్తే మరి ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనము చూద్దాం. కాకపోతే ఏంటంటే మా పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మేము నిజంగానే కేసీఆర్ గారికి అన్యాయం చేసినాము. అంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి అనేటటువంటి విజయ్ గారు మీరు అన్నట్టుగా బండి సంజయ్ గారిని ఒకవేళ మంత్రి పదవి నుంచి తొలగిస్తే గనక సస్పెండ్ చేస్తే గనక నేను భారత కార్యకర్తని భారతీయ గుండెల్లో ఉంది అని పదే బండి సంజయ్ గారు మాట్లాడుతుంటారు. ఒకవేళ పార్టీ నుంచి నిజంగానే అక్కడ మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేస్తే రాజాసింగ్ లాగా ఒక రెబల్ గా మారతారేంటి? బండి సంజయ్ గారి మనస్తత్వం వేరండి. బండి సంజయ్ గారిని గవర్నర్ గా పంపిస్తుండొచ్చు, చెప్పలేము. ఆయన ప్రమోషన్ ఉంటుంది, డిమోషన్ ఏముండదండి. బండి సంజయ్ గారికి భారతీయ జనతా పార్టీలో ప్రమోషనే ఉంటది, డిమోషన్ అనేది లేదు. ఎందుకంటే ఆయన అమిత్ షా మనిషి ప్రియ శిష్యుడు. ఇంకోటి స్వయంగా ఆయన తప్పు చేయలేదు అని చెప్పి కాళ్ళు మొక్కే వచ్చే అయ్యా నా పోరాడు ఏదో తప్పు చేసిండు ఏం చేయాలి, మరి ప్రతిపక్షాలు పసిగట్టి నన్ను ఇట్లా అబాస్పాలు చేసినాయి, నన్ను మరి ఇప్పుడు మీరు తీసేస్తే మరి నా విలువవాయ పార్టీ విలువవాయ నాకంటే గట్టివాడు ఎవడున్నాడు అని చెప్పి బతిమలాడుకొని వచ్చిండు ఆయన బ్రహ్మాండంగా. కాబట్టి ఆయన ఖచ్చితంగా నాకు వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, పార్టీకి ఏం సంబంధం లేదు ఈ ముచ్చట్లు. నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, యాజ్ ఏ అనలిస్ట్ గా 100కు 100% ఆయనకు ప్రమోషన్ రాబోతుంది. ఒకవేళ మంత్రి పదవి చేసి ఆయన గవర్నర్ చేస్తారు, కానీ అంటే ఆయన సైలెంట్ మోడ్ లోకి తీసుకుపోతారు. ఆయన రక్షించుకోవాలి, గట్టి కార్యకర్త కాబట్టి. అట్లాంటి గట్టి కార్యకర్త దొరకడం ఏ పార్టీకైనా చాలా కష్టమే ఉంటది. ఆయనకు రాజాసింగ్ కు తేడా ఉన్నది. రాజాసింగ్ అనేట ఆయన సరే ఈడ పుట్టినా ఇట్లా పుట్టినా ఎట్లయినా కూడా ఆయన బయట ఆయన అవుతాడు, ఈయన లోకల్ ఆయన అవుతాడు. ఇవన్నీ ఉన్నాయి వ్యవస్థ. కాబట్టి మనం వాళ్ళ అంతర్గత విషయాలు మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు మాకైతే అందరు శత్రువులే, రాజకీయ శత్రువులే. మాకు రాజాసింగ్ అయితే ఏమున్నది లేదు, బండి సంజయ్ అయితే ఏమున్నది, కిషన్ రెడ్డి అయితే ఏమున్నది, ఈటెల రాజేంద్రన్ అయితే ఏముంది. మాకు ఎవరైనా శత్రువులే కదండి రాజకీయంగా. వ్యక్తిగతంగా కాదు కానీ రాజకీయంగా ఖచ్చితంగా వాళ్ళు మేము వాళ్ళతోటి పోరాటం చేయాలి, వాళ్ళు మాతోటి పోరాటం చేయాలి, తప్పదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనము పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదైతే ఉందో, మొన్న పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆయన నోరు జారినని అందరూ అనుకుంటున్నారు. కానీ మోదీ గారు 10 తారీఖు వచ్చినప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ గారు ముగ్గురు మాట్లాడుకొని కలగలుపుకొని తెలంగాణలో ఒక అనిశ్చితిని సృష్టి చేయాలి. అది ఏదో ఒక డివే చేయి పైగా, అది మా తెలుగుదేశం తోటి అయితే లేదు, మా భారతీయ జనతా పార్టీ అయితే లేదు, నువ్వే చెయ్యి పవన్, నేను నిన్ను నమ్ముతున్నా అని చెప్పి మోదీ గారు చెప్పినందుకు అవన్నీ చేస్తున్నాడు ఆయన. లేకపోతే అట్లా తెలంగాణ గారికి ఏం సంబంధం అండి? ఓ మాట, ఏం తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? ఆయన కుద్దన్నాడు, నేను అయ్యేది ఉందా? ఆంధ్రప్రదేశ్లోనే కాలేదు సీఎం, నేను కీడేమైతా, నాకేం సంబంధం ఉంటుంది? కానీ నన్ను రెచ్చగొడుతున్నాడు. నీకు ఎవరు రెచ్చగొట్టలే, నీ అంతా నువ్వే రెచ్చిపోయినావు. ఇదే ఎక్కడ రెచ్చిపోయినావు? నీ డిప్రెషన్ ఏంది? ఆడ ఒక సినీ స్టారు ఏకంగా ఒకటేసారి సీఎం అయిపోయి, నేను 12 ఏళ్ళు 13 ఏళ్ళు తిప్పల పడితే నేను సీఎం కాకపోతే 2వ స్థానంలో ఉంటే అని ఒక డిప్రెషన్ మీ కార్యకర్తలు క్రియేట్ చేస్తే